పుళింగుడి నివాసాయ పద్మవాసిని సమేతాయ కాయసిన భూపతయే నమః. తిరుప్పుళింగుడి బుధగ్రహానికి ఏర్పడే కష్టాన్ని తొలగించే కాయసిన వేందన్ పెరుమాళ్లు వేంచేసి ఉన్న క్షేత్రం తిరుప్పుళింగుడి. పుళింగుడి వల్లిగా పద్మవాసిని లక్ష్మీదేవితో భూదేవితో సేవలందుకుంటూ శేషసేనుడై ఉన్నాడు. పాడి పంటలు లేక అనావృష్టితో జనులంతా పీడితులైనప్పుడు వారి క్లేశాలు తీర్చడానికి లక్ష్మీదేవి ప్రార్థనతో ఇక్కడికి వచ్చి భూదేవిని ఓదార్చి తిరిగి సస్యశ్యామలంగా తీర్చిదిద్ది భూమిపాలుడయ్యాడు. అదే తమిళంలో కాయసిన వేందన్. ఓ ఋషి జంట లేడి రూపాలు ధరించి ఆడుకుంటున్నారు. గుర్తించలేని ఇంద్రుడు మగలేడిని వజ్రంతో కొట్టాడు. ఋషి కాస్త ప్రాణం విడిచాడు. బ్రహ్మహత్యా దోషం ఇంద్రుణ్ణి పట్టుకుంది. దేవర్షి బృహస్పతి సలహాపై ఇక్కడికి వచ్చి రోజూ స్నానంతో పాటు భగవత్తీర్థాన్ని కొంతకాలం స్వీకరించాడు. ఇంద్రుడి శాపం తీరింది. మనుష్యుల పాపాలను స్వీకరించి బరువెక్కిన హృదయంతో బుధగ్రహ దేవత తనను కాపాడమని ప్రార్థిస్తే భగవద్భక్తులైన వైష్ణవుల సేవ చేయి, వారానందిస్తే నేనానందిస్తా, నీ క్లేశాలు తీరతాయని వరమిచ్చాడు స్వామి. బుధగ్రహ దోషాలున్న వారు ఈ స్వామిని ప్రార్థించి తరించవచ్చు.